హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శాలిని మహేష్. థంబ్‌నెయిల్ చూడగానే ఆనియన్ పన్నీర్ టమాటో కర్రీ చేస్తున్నానండి. సో దీనికి కావాల్సింది ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో తగినంత హోల్ గరం మసాలా వేసుకొని అందులో ఒక ఎండుమిర్చి ఫైన్‌గా చాప్ చేసుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. సో మీకు ఆనియన్స్ పేస్ట్ కావాలంటే ఆనియన్ పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చండి. ఇందులో కాస్తంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు మనం రొటీన్‌గా పన్నీర్ మసాలాను చేస్తాం కదండీ. సో నేను సింపుల్‌గా ఉండడానికి మసాలాలు ఎక్కువ ప్రిఫర్ చేయని వాళ్ళకి ఇలా ట్రై చేశాను. బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇందులో కాస్తంత పుదీనా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 టమాటోస్‌ని తీసుకున్నానండి. బాగా ఫైన్‌గా చాప్ చేసుకొని ఈ టమాటోస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మగ్గించాలన్నమాట వీటిని. ఇవి బాగా ఫ్రై అవుతుండగా నేను ఇందులో ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి మరియు కాస్తంత జీలకర్ర పొడి. వీటిని వేసుకొని బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కదండి. పన్నీర్ని మనం 2 స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. వాటిని మళ్ళీ క్యూబ్స్ కింద కట్ చేసుకొని మనము కొంచెం వామ్ వాటర్లో వేయాలండి. సో దట్ పన్నీర్కి సాఫ్ట్నెస్ వస్తుంది. అండ్ మనం చేసుకున్న గ్రేవీలో కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ మగ్గిన తర్వాత నేను ఇందులో ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేయబోతున్నానండి. సో మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీరు పాల మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో పన్నీర్ వేసి ఒక 5-10 మినిట్స్ అలానే వదిలేసేయాలి. ఇప్పుడు నేను ఇందులో కాస్తంత కొత్తిమీరని యాడ్ చేశాను. అండ్ కొత్తిమీర అంటే అన్ని కర్రీస్‌లో కొత్తిమీర ఉంటేనే బాగుంటుందండి. అది పప్పు చారులోకైనా ఏ కర్రీకైనా. అండ్ అట్ లాస్ట్ నేను ఇందులో కాస్తంత కసూరి మేతి అట్లాగే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. అంతే అండి. వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎక్కువ హంగు ఆర్భాటం లేకుండా కాజు పేస్ట్ అని అదని లేకుండా సింపుల్‌గా చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ ఇది అన్నంలోకి రోటీస్‌లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను చపాతీ చేస్తున్నాను. ఇక్కడ నేను చపాతీ చేయడం చూపియలేదండి. ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను, నేనే చేస్తున్నాను కాబట్టి అది నాకు వీలు కాలేదు. అండ్ ఈ చపాతీకి కాస్తంత ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఇది మనకు పన్నీర్ కర్రీ కదా. సో కాస్తంత ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనము 2 సైడ్స్ ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి చపాతీని. అంతే అండి. వేడిగా పన్నీర్ కర్రీతో చపాతీ తింటుంటే ఆహా! అద్భుతం అండి అది. మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాలిని మహేష్. అండ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సగం ఈ చపాతీ ముక్కను పన్నీర్ కర్రీలోకి నలుచుకొని తింటే ఆహా! చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్‌ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.